everyone, this is Lata Akula. In this video, we are going to study about the last concept of the fundamental unit of the life, that is the cell division. So, in this video, we will cell division brief. And the detailed cell division detail next video class 11 NCERT NEET lo malli ide concept ne explain chestam konచెం detail ga. It is only for the 9th class students. Konచెం brief ga నేర్చుకుందాం. The last concept is the cell division. And what is the cell division? One cell divides into two daughter cells. ఒక సెల్ నుంచి 2 cells ఫామ్ అవడాన్ని సెల్ డివిజన్ అంట. అండ్ ఆ సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది? ఆల్రెడీ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ఉంటాయి. ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి మనకి న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫస్ట్ ద లివింగ్ థింగ్స్ మనకి జనరల్గా క్యారెక్టర్స్ ఏముంటాయండి? న్యూట్రిషన్, రీప్రొడక్షన్, గ్రోత్, లోకోమోషన్, ఇవన్నీ మనం క్యారెక్టర్స్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ నేర్చుకుంటాం. సో వాటిలో మనకి గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ చూస్తాం కదా. ఆ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ అనేవి మనకి ఎలా జరుగుతుంది? సెల్ డివిజన్ ద్వారానే జరుగుతుంది. సో గ్రోత్ చూస్తే, గ్రోత్ అంటే ఏంటి? అడిషన్ ఆఫ్ న్యూ సెల్స్. ఆల్రెడీ ఒక సెల్ ఆర్ సంథింగ్ ఉన్నది, దానికి కొన్ని న్యూ సెల్స్ కనుక యాడ్ అవుతూ ఉంటే ఆ ప్లేస్ ఏమవుతుంది? మనకి గ్రోత్ అనేది కనబడుతుంది. అండ్ న్యూ సెల్స్ ఆర్ యాడెడ్. అండ్ హౌ ద న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్? These new cells are formed by the cell division. కొత్త సెల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి న్యూ సెల్ డివిజన్ అనే ప్రాసెస్ ద్వారా 1 cell 2 cells 2 cells 4 cells అలా డివైడ్ అవుతూ ఉండడం వలన కొత్త సెల్స్ అనేవి యాడ్ అవుతూ మన బాడీ అనేది గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ప్రాసెస్ ఇస్ రీప్రొడక్షన్. సో మనకి ఏదైనా లివింగ్ ఆర్గానిజం ఒక ఏజ్, ఒక మెచ్యూరిటీ టైంకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? దెర్ ఈస్ అ నీడ్ టు ప్రొడ్యూస్ న్యూ రీప్రొడక్టివ్ సెల్స్ ఆర్ సెక్స్ సెల్స్. ఆ బాడీలో న్యూ రీప్రొడక్టివ్ సెల్స్ ఆర్ సెక్స్ సెల్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఆ ప్రాసెస్ కూడా ఎవరు చేస్తారు? సెల్ డివిజన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇంజురీస్. సమ్ టైమ్స్ మనం ఏదైనా గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు కానీ, ఏదైనా సరే కట్ చేస్తున్నప్పుడు కానీ, సో మనకి బాడీలో కొన్ని ప్లేసెస్లో డ్యామేజ్ అవుతుంటాయి. ఫింగర్ కట్ అవ్వచ్చు, లేదంటే ఆడుకుంటున్నప్పుడు గ్రౌండ్లో పడిపోవచ్చు. సో ఆ టైంలో ఏమవుతుంటుంది? మనకి ఆ ప్లేస్లో వూండ్స్ ఆ ఇంజరీస్ అనేవి ఫామ్ అవుతాయి. రప్చర్డ్ స్కిన్ అనేది రప్చర్ అయ్యి మనకి అక్కడ బ్లీడ్ అవుతుంది. కొన్ని డేస్ తర్వాత అదే ప్లేస్లో చూస్తే ఆ ప్లేస్ అంతా కూడా న్యూ సెల్స్ ఫామ్ అయిపోయి కొత్త స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ డ్యామేజ్డ్ సెల్స్ అనేవి న్యూ సెల్స్తో రీప్లేస్ చేయబడ్డాయి. ఆ న్యూ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బై ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్. సో ఇక్కడ మనకి సెల్ డివిజన్ అనేది ఎక్కడెక్కడ యూస్ అవుతుంది? ఫర్ ద గ్రోత్, రీప్రొడక్షన్ అండ్ ఫర్ ద రిపేర్ ఆఫ్ ద డ్యామేజెస్ ఆర్ wounds ఆర్ ఇంజరీస్. దిస్ సెల్ డివిజన్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ సీ ద సెల్ డివిజన్, మనకి టైప్స్ చూస్తే there are 2 types in the cell division. One is mitosis and other one is the meiosis. Mitosis కి ఇంకొక పేరు వచ్చేసరికి ఈక్వేషనల్ డివిజన్ అంటాం. ఈక్వేషనల్ డివిజన్. అండ్ మియోసిస్ చూస్తే రిడక్షనల్ డివిజన్ అంటాం. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ద మియోసిస్? రిడక్షనల్ డివిజన్. అండ్ ద ఫస్ట్ వన్ మైటోసిస్. ఈ మైటోసిస్ ఆర్ ఈక్వేషనల్ డివిజన్ అనేది ఎక్కడ జరుగుతుంది? సొమాటిక్ ఆర్ బాడీ సెల్స్ లో జరుగుతుంది. మన బాడీలో ఉండేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ లో మనకి ఎక్కడెక్కడ ఐ మీన్ మన బోన్స్, స్కిన్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని బాడీ సెల్స్ ఆర్ సొమాటిక్ సెల్స్ అని. సో వాటిలో జరుగుతుంది దీన్ని. అండ్ దీని యొక్క మైటోసిస్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? గ్రోత్ అండ్ రిపేర్. మనం సెల్ డివిజన్ ఫంక్షన్స్ ఏం చెప్పుకున్నాం? గ్రోత్, రీప్రొడక్షన్, ఇంజురీస్. సో వీటిలో గ్రోత్ అండ్ ఇంజురీస్, డ్యామేజ్ ఆఫ్ ద ఇంజురీస్ ఎవరు చేస్తారు? మనకి మైటోసిస్ చేస్తుంది అనమాట. అండ్ ఈ రీప్రొడక్షన్ అనేది మనకి నెక్స్ట్ మియోసిస్ ఉంటుంది కదా, ఆ రీప్రొడక్షన్ ప్రాసెస్ లో అది హెల్ప్ చేస్తుందండి. ఈ మైటోసిస్ లో చూస్తే గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ద బాడీ అనేది ఎవరు చేస్తారు? మైటోసిస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వి సీ ఏ బాయ్. ఒక బాయ్ని మనం చిన్నప్పుడు చూసాం. కొన్ని ఇయర్స్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత, 20 years తర్వాత అలా చూస్తే ఆ బాయ్ ఏమైపోతాడు? ఒక మ్యాన్ గా మారిపోతాడు. అలాగే ఒక చిన్న గర్ల్ ని చూసాం. గర్ల్ ఒక 15 to 20 years తర్వాత షీ విల్ బికమ్ ఎ ఉమెన్. అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా అవుతుంది? బాయ్ ఏమో మ్యాన్ అయిపోయాడు, గర్ల్ ఏమో ఉమెన్ అయిపోయింది. చిన్న పప్పి చూస్తే డాగ్ అయిపోతుంది. సో చిన్న లిటిల్ చికెన్ ఏమో హెన్ అయిపోతుంది. అవన్నీ కూడా
ఏమవుతున్నాయి, అక్కడ మనకి సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, బోన్స్ అండ్ మసిల్స్ అనేవి అక్కడ గ్రోత్ అవుతుంది. అక్కడ సెల్ డివిజన్ అనేది జరగడం వల్ల బోన్స్ అండ్ మసిల్స్ అనేవి బాగా గ్రో అయిపోయి దాని వాటి యొక్క గ్రోత్ వల్ల మనకి ఈ చేంజ్ అనేది కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంజురీస్. సో ఇంజురీస్ ఆర్ వూండ్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఏదైనా వూండ్స్ ఆర్ ఇంజురీస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, కొన్ని రోజుల్లో ఆ ప్లేస్లో డ్యామేజ్డ్ సెల్స్ అనేవి న్యూ సెల్స్తో రీప్లేస్ అయిపోయి అక్కడ మన పార్ట్ అంతా కూడా హీల్ అయిపోయి మనకి న్యూ స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఏదైనా సర్జరీస్ కానీ ఏదైనా కట్స్ అని వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆ ప్లేస్ అంతా కూడా కొత్త సెల్స్తో రీప్లేస్ చేయబడుతుంది. సో ఈ టూ ప్రాసెస్ అనేది గ్రోత్ అండ్ డ్యామేజ్ ఆఫ్ ఇంజురీస్ అనేది ఎవరు చేస్తున్నారు, మైటోసిస్ చేస్తుంది. అండ్ ఈ మైటోసిస్ చూస్తే ఇక్కడ మనకి వన్ సెల్ అనేది 2 డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది. One cell divides into 2 daughter cells, and these 2 daughter cells were identical to each other. They were not only identical to each other, they were identical to their mother cell also. So అవి రెండు ఐడెంటికల్ గా ఉంటాయి, అలాగే వాటి మదర్ సెల్ కూడా అవి ఐడెంటికల్ గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ 2 సెల్స్ మళ్ళీ ఏం చేస్తాయి, డివైడ్ అయిపోయి మెచ్యూరిటీ రాగానే అవి కూడా డివైడ్ అయిపోయి ఇంకొక 4 సెల్స్ ని ఫామ్, ఇది ఒక 2 సెల్స్ ఇది ఒక 2 సెల్స్ ని ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే 1 సెల్ ఉంటుంది, అది డివైడ్ అయిపోయి 2 సెల్స్ ని ఫామ్ చేస్తుంది. ఈ 2 సెల్స్ మళ్ళీ మెచ్యూరిటీకి రాగానే డివైడ్ అయిపోయి ఇంకొక 2 సెల్స్ ని ఫామ్ చేస్తే ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. And not only they were identical to each other and identical to their mother, they shared the same number of chromosomes. సో మదర్లో ఉన్న ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉన్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి డాటర్ సెల్స్లో కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్లో 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే డాటర్ సెల్స్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి కనబడుతుంది ఈ మైటోసిస్లో. ఈ మైటోసిస్లో మనం చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈక్వేషనల్ డివిజన్ అంటాం. ఎందుకంటున్నాము, సేమ్ మదర్ సెల్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ నెంబర్ ఈక్వల్ గా 2 డాటర్ సెల్లో అంతే విధంగా మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకే దీన్ని ఈక్వేషనల్ డివిజన్ అని చెప్పేసి అంటాం. సో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు 2 డాటర్ సెల్స్ as like in the mother, hence it is called as equational division. And where it occurs, in the somatic or body cells. And what is the function of the mitosis? They helps in the growth and repair of the body. And what will happen here, one mother cell divides into 2 daughter cells, and these 2 daughter cells were identical to their mother cell. And not only they are identical, they share the same number of chromosomes as with the mother, hence it is called as equational division. And next one is the meiosis. సో లాస్ట్ వీడియోలో మనం మైటోసిస్ కంప్లీట్ చేసాం. అక్కడ మనకి పేరెంట్ సెల్ నుంచి మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతే సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాసెస్, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాసెస్ చూడబోతున్నాము, మియోసిస్ అండి. మనకి మన చూస్తే ఒక బాడీలో రీప్రొడక్షన్ ప్రాసెస్ చేయడానికి కొన్ని స్పెషల్ సెల్స్ అనేవి అవసరం అవుతాయి. ఆ స్పెషల్ సెల్స్కి ఏముండాలి, హాఫ్ ఆఫ్ ద క్రోమోసోమ్స్ మాత్రమే ఉండాలి. కంప్లీట్గా మనకి మదర్ సెల్లో ఉన్న క్రోమోసోమ్స్ డాటర్ సెల్స్లోకి రాకూడదు. సో అటువంటి ప్రాసెస్ చేయాలంటే మనకు ఒక స్పెషల్ మెథడ్ కావాలి కదా, ఆ మెథడే మియోసిస్. ఈ స్పెషల్ మెథడ్లో ఏమవుతుంది, క్రోమోజోమ్స్ నెంబర్ అనేది మదర్ సెల్తో కంపేర్ చేస్తే డాటర్ సెల్స్లో హాఫ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ ప్రాసెస్ని మనం రిడక్షనల్, అంటే క్రోమోజోమల్ నెంబర్ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం రిడక్షనల్ డివిజన్ అంటాం. మదర్ సెల్లో ఉన్న క్రోమోజోమ్స్ డాటర్ సెల్స్లో రావు. సో ఈ రిడక్షనల్ డివిజన్ అనేది మియోసిస్కి ఇంకొక పేరు. అండ్ ఈ ప్రాసెస్ ద్వారా మనకి ఏమవుతుందంటే మన బాడీలో రీప్రొడక్టివ్ సెల్స్ ఆర్ సెక్స్ సెల్స్ ఆర్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. రీప్రొడక్టివ్ సెల్స్ ఆర్ గ్యామెట్స్ ఆర్ సెక్స్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై మియోసిస్ ఆర్ రిడక్షనల్ డివిజన్. ఇక్కడ ఏం జరుగుతుంది, వన్ మదర్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్ వస్తాయి. మనం మైటోసిస్లో ఏం తెలుసుకున్నాం, 1 మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వస్తే అది మైటోసిస్. 1 మదర్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్ వస్తే అది మియోసిస్. అండ్ ఇక్కడ క్రోమోజోమ్ నెంబర్ అనేది సేమ్ ఉండదు, హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ మాత్రమే వస్తాయి. మైటోసిస్లో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తే మియోసిస్లో వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ మాత్రమే వస్తాయి. ప్రాసెస్ చూస్తే ఇప్పుడు మైటోసిస్లో 1 cell divides into 2 daughter cells, and they have the same number of the chromosome which are identical to mother cell and which are identical to each other.
బట్ ఇక్కడ చూస్తే మనకి మదర్ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 46 క్రోమోజోమ్స్ ఉన్న తర్వాత ఈ మదర్ సెల్ మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత అది డివిజన్ అయ్యి సెల్ డివిజన్ లో జరిగి మియోసిస్ 1 ప్రాసెస్ జరిగి 2 డాటర్ సెల్స్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ మనం మియోసిస్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే మియోసిస్ అనేది 2 స్టెప్ ప్రాసెస్ అనేది. మియోసిస్ 1, మియోసిస్ 2 అని 2 స్టెప్స్ జరుగుతాయి. మియోసిస్ 1 లో ఏం జరుగుతుందంటే మదర్ సెల్ అనేది 2 డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది. అయిన తర్వాత వాటి యొక్క క్రోమోజోమ్ నెంబర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ లోనే మనకి క్రోమోజోమల్ నెంబర్ అనేది రెడ్యూస్ అయిపోయి హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ మాత్రమే డాటర్ సెల్స్ కి వస్తాయి. కాబట్టి మియోసిస్ 1 కి ఇంకొక పేరు రిడక్షనల్ డివిజన్. రిడక్షనల్ డివిజన్ ఏంటంటాము, మియోసిస్ 1 లో రిడక్షనల్ డివిజన్ జరుగుతుంది. క్రోమోజోమల్ నెంబర్ అనేది ఫస్ట్ స్టెప్ లోనే మనకి రెడ్యూస్ అయిపోతుంది. అయిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ వస్తుంది, దాన్ని మనం మియోసిస్ 2 అంటాం. ఈ మియోసిస్ 2 లో మళ్ళీ ఆ సెల్స్ గ్రో అయ్యి ప్రాపర్గా గ్రో అయ్యి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దే అండర్గోస్ డివిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది, 1 మదర్ సెల్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్స్. సో 2 డాటర్ సెల్స్ గా ఫామ్ అయ్యి ఫైనల్ గా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇక్కడ 23 క్రోమోజోమ్స్ ఉంటే ఇక్కడ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి వస్తాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే ఇక్కడ మదర్ సెల్ కి సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి వస్తాయి, అవునా? కాబట్టి మనకి ఇది ఎలా కనబడుతుంది, మైటోసిస్ లో మనం ఈ ప్రాసెస్ చూసాం కదా, సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తున్నాయి. సో ఈ మియోసిస్ 2 అనేది దేనికి సిమిలర్ గా ఉంటుంది, మైటోసిస్ ప్రాసెస్ కి సిమిలర్ గా ఉంటుంది. అండ్ మియోసిస్ 1 లో వచ్చేసరికి రెడ్యూస్ అవుతుంది, మియోసిస్ 2 లో రెడ్యూస్ అవ్వదు. సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి మైటోసిస్ లో లాగా జరుగుతుంది. సో మియోసిస్ 1 ఏమో రిడక్షనల్ డివిజన్ అంటాము, మియోసిస్ 2 ఏమో దట్ ఈస్ సిమిలర్ టు ద మైటోసిస్ అని. సో ఫైనల్ గా మనకి ఎన్ని డాటర్ సెల్స్, ఒక్క సెల్ నుంచి మనకి ఎన్ని డాటర్ సెల్స్ వచ్చాయి, 4 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ ఆ 4 డాటర్ సెల్స్ కి కూడా క్రోమోజోమల్ నెంబర్ చూస్తే వాటి యొక్క క్రోమోజోమల్ నెంబర్ అనేది హాఫ్ అయిపోయింది. 46 లో హాఫ్ ఎంత, 23 కదా. సో హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో ఈ 4 డాటర్ సెల్స్ ని మనం గ్యామెట్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ చూస్తే మనకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏం చెప్పుకుంటాం, టెస్టిస్ అండ్ ఓవరీ. సో టెస్టిస్ లో మనకి మియోసిస్ ప్రాసెస్ జరిగి మనకి మేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ మేల్ గ్యామెట్స్ అంటే స్పర్మ్స్. అలాగే ఓవరీ అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఆ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ లో మనకి మియోసిస్ ప్రాసెస్ జరిగి ఎగ్ ఆర్ ఓవమ్, దాన్ని ఫీమేల్ గ్యామెట్స్ అంటాం. ఈ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి వీటిలో. హ్యాప్లాయిడ్ కండిషన్ అంటాం దీన్ని. సో హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పటి వరకు చెప్పుకున్నాం హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ కావాలి, రెడ్యూస్ అవ్వాలని. ఎందుకు ఈ ప్రాసెస్ జరగాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్టిలైజేషన్ ప్రాసెస్ చూస్తే ఫర్టిలైజేషన్లో ఏం జరుగుతుంది, మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద ఫీమేల్ గ్యామెట్ అంట. మేల్ గ్యామెట్ అంటే ఇక్కడ మనం స్పర్మ్ చెప్పుకుంటాం, ఫీమేల్ గ్యామెట్ అంటే ఎగ్ ఆర్ ఓవమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెడ్యూస్ అయిపోయి 23 వచ్చాయి కదా. సో మేల్ గ్యామెట్ లో 23 క్రోమోజోమ్స్, స్పర్మ్ లో 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అండ్ ఫీమేల్ గ్యామెట్స్ లో 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అంటే దిస్ ఇస్ స్పర్మ్ ఇస్ ద మేల్ గ్యామెట్, ఓవమ్ ఇస్ ద ఫీమేల్ గ్యామెట్. రెండు ఫ్యూజ్ అయిపోయాయి. ఫైనల్ గా ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ జరిగినట్లు. రెండు ఫ్యూజ్ అయితే ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. జైగోట్లో ఏమవుతాయి, దీని క్రోమోజోమ్స్ ప్లస్ దీని క్రోమోజోమ్స్ కలిసి మనకి ఎన్ని వస్తాయి, 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి జైగోట్ లో కనబడుతుంది. అండ్ ఇక్కడ ఈ జైగోట్ లో ఏమవుతుంది, ఫైనల్ గా మైటోసిస్ ప్రాసెస్ జరిగి మనకి టోటల్ బాడీ అనేది ఫామ్ అయ్యి ఒక బేబీ, కంప్లీట్ బేబీ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాకుండా సేమ్ మదర్ లో ఉన్నట్లే 46 క్రోమోజోమ్స్ కనుక గ్యామెట్స్ లో కూడా వచ్చాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ లో 46 క్రోమోజోమ్స్, ఎగ్ లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. రెండు కలిసి ఫ్యూజ్ అయిపోయాయి, ఫర్టిలైజేషన్ జరిగింది. ఫైనల్ గా జైగోట్ లో వచ్చేసరికి 92 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, మనకి హ్యూమన్ బీయింగ్ కాకుండా సమ్ అదర్ యానిమల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బేబీ రాదు, అక్కడ ఏదో సమ్ డైనోసార్ లాంటి యానిమల్ ఏదో వస్తుంది. నెక్స్ట్ జనరేషన్, ఒక జనరేషన్ లో 92 క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకో, అనదర్ జనరేషన్ లో ఈ 92 క్రోమోజోమ్స్ మళ్ళీ 92 క్రోమోజోమ్స్ అలా ఫ్యూజ్ అవ్వకుండా ఫైనల్ గా ఒక మంచి జైగాంటిక్ యానిమల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ జరగకుండా
ఉండడం కోసం మనకి ఇక్కడ క్రోమోజోమల్ నెంబర్ అనేది రెడ్యూస్ అయిపోయింది. సో అలా రెడ్యూస్ అవడం వల్ల మనందరం ఇలాగా హ్యూమన్ బీయింగ్స్ లాగా కనబడుతుంది, లేదంటే వేరే అదర్ యానిమల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాం. అండ్ దిస్ ఇస్ అబౌట్ మియోసిస్. This is about cell division. So in the next video we are going to study about cell division in detail. Here we are studying the cell division briefly. The next video we are going to study the cell division in detail for the class 11 NCERT NEET Biology. If you like my video, please like, share and subscribe to my channel Latha Akula Biology Tutorial. Please keep watching.